దేశంలో అక్రమ వలసలు చొరబాట్లతో జరుగుతున్న జనాభా నిష్పత్తిలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను నిశితంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారాయని కేంద్రం పేర్కొంది. గతేడాది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు జనాభా నిష్పత్తిలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ సారథ్యంలో ఈ ఉన్నత స్థాయి కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో దేశ జనగణన కమిషనర్ తో పాటు నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దేశంలో చట్టవిరుద్దమైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దేశ సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతి భద్రతకు, గిరిజనుల ఉనికికి ముప్పుగా మారాయన్నారు. విభిన్న సామాజిక మత వర్గాల మధ్య అసాధారణంగా మారుతున్న జనాభా నిష్పత్తిని ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారాలను ప్రభుత్వానికి సూచిస్తుందని స్పష్టం చేశారు. చొరబడిన ప్రతి ఒక్క అక్రమ వలసదారుణ్ణి గుర్తించి దేశం దాటించడానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత బీఎస్ఎఫ్ పై ఉందన్నారు. త్రిపుర, అస్సాం, బెంగాల్ ప్రభుత్వాలు అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు, జిల్లా యంత్రాంగాలతో కలిసి బీఎస్ఎఫ్ పనిచేయాలని సూచించారు. చొరబాటుదారుల రహస్య మార్గాలను గుర్తించి వాటిని శాశ్వతంగా మూసివేయడం ద్వారా చొరబాట్లకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు.